నేడే 2026 ఐపీఎల్ ప్రారంభం. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ, 300 కొట్టే డేంజరస్గా ఎస్ఆర్హెచ్. ఫస్ట్ మ్యాచే హై వోల్టేజ్ యాక్షన్. మరి మ్యాచ్ ఎలా జరగబోతుంది మాట్లాడుకుందామా? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2026 ఆరంభానికి అంతా సిద్ధమైంది. T20 వరల్డ్ కప్ తర్వాత భారత అభిమానులకు ఐపీఎల్ సీజన్ మరో ఫీస్ట్లా మారనుంది. తొలిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ అడుగుపెట్టనుండగా అరవీర భయంకరులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ మ్యాచ్తో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్ ను స్టార్ స్పోర్ట్స్ టీవీ నెట్వర్క్ అండ్ జియో హాట్స్టార్ యాప్ వెబ్సైట్ లో కూడా వీక్షించవచ్చు. ఐపీఎల్లో ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ అంటే ఒక రకమైనటువంటి వైబ్ గ్యారంటీగా ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 26 సార్లు తలపడ్డాయి. అందులో సన్ రైజర్స్ ది పై చేయిగా ఉండడం విశేషమనే చెప్పాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్లలో విజయం సాధిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్లలో గెలిచింది. చిన్నస్వామిలో మాత్రం ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగితే ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో గెలిచింది. అంటే బెంగళూరుపై హైదరాబాద్ అత్యధికంగా 287 పరుగులు కూడా నమోదు చేస్తే ఆర్సీబీకి కూడా పోటాపోటీగా 262 పరుగులు బాదింది. దాంతో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగనుంది. అయితే ఈ ప్రారంభ మ్యాచ్కు ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ జట్టు తమ టాప్ బౌలర్ లేకుండానే ఆడుతున్నాయి. గాయాల కారణంగా జోస్ హేజిల్వుడ్ అండ్ ప్యాట్ కమింగ్స్ ఈ మ్యాచ్కు దూరం అవుతున్నారు. ఎస్దయాల్ కూడా లేకపోవడంతో ఆర్సీబీ మంగేష్ యాదవ్ని బరిలోకి దింపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగా, హర్ష్ దుబేలతో బౌలింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఆర్సీబీ టీం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పడిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియా షెఫర్డ్ అండ్ భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జేకబ్ డఫీ, జోస్ హేజిల్వుడ్, రసిక్ సలాందార్, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్వాల్, అభినందన్ సింగ్, జేకబ్ బెతెల్ అండ్ జోర్డాన్ కాక్స్, దాని తర్వాత స్వప్నిల్ సింగ్, కనిష్ చౌహాన్, సత్విక్ దేశాల్ ఈ టీంలలో ఆడబోతున్నారు. అయితే ఇక గత సీజన్ అంటే 2 సీజన్లుగా ఎస్ఆర్హెచ్ మైదానాల్లో పరుగుల వరద పారిస్తూనే ఉంది. ఆ జట్టు ఈ జట్టు అని తేడా లేకుండా అన్ని జట్ల బౌలర్లను ఊచకోతకొస్తున్నారు. 200 స్కోర్ చాలా చాలా సాధారణం అయిపోయింది. 250 కూడా గత సీజన్లలో అంటే 2 సీజన్లో కూడా చాలా మ్యాచ్లలో నమోదైంది. 2013లో ఆర్సీబీ తొలిసారి 250 మార్క్ టచ్ చేసింది. అయితే పూణే వారియర్స్ పై 263 స్కోర్ కూడా చేసింది. ఆ తర్వాత 2023 వరకు ఒక్కసారి మాత్రమే 250 స్కోర్ వచ్చింది. కానీ గత 2 సీజన్లలో అంటే 2 ఏళ్లలో 10 సార్లు 250కి పైగా స్కోర్ నమోదయ్యాయి. అంటే 2024లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 287 పరుగులు చేసింది. ప్రజెంట్ ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ అదే. ఇకపోతే దీంతో అందరూ ఈసారి 300 స్కోర్ ఎప్పుడా అని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ జట్టు మార్క్ అందుకుంటుందో అని కూడా చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇకపోతే సన్ రైజర్స్ పేరిట ఉన్నటువంటి టాప్ 4 హైయెస్ట్ స్కోర్లు చూసుకుంటే 287, 286, 278, 277 కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్ టీమే దాదాపు 300 స్కోర్ మార్క్ని అందుకుంటుందని కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఉంది టీం. మరి జట్టు నిజంగానే ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తూ కూడా అలానే ఉంటుంది. ఇకపోతే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే అటు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, లియామ్ లివింగ్స్టోన్ అండ్ దాని తర్వాత హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ అండ్ హర్ష్ దుబే, ఇషాన్ మలింగా, శివం మావి, స్మరణ్ రవిచంద్రన్ అండ్ జీషాన్ అన్సారీ, సలీల్ అరోరా, కమెందు మెండిస్ అండ్ దాని తర్వాత బ్రైడెన్ కాక్స్ కూడా ఉన్నాడు. అండ్ దాని తర్వాత డేవిడ్ షేన్ అండ్ ప్రఫుల్ సింగ్ అండ్ దాని తర్వాత సాకిబ్ హుసేన్ అండ్ దాని తర్వాత క్రైన్స్ బులెట్రా, అమిత్ కుమార్ లాంటి ప్లేయర్స్ కూడా గట్టి ఫైట్ ఇచ్చేలా అయితే డెఫినెట్ గా కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ జట్లను కూడా డెఫినెట్ గా ఇతర జట్లను కూడా నమ్మలేం. బట్ ఏదేమైనా కూడా T20లో ఏదైనా జరగవచ్చు. బట్ ఫైనల్ గా మాట్లాడుకుంటే డెఫినెట్ గా అటు ఎస్ఆర్హెచ్ ఇటు ఆర్సీబీ 2 కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయినటువంటి అలాంటి టీంలు అనమాట. ఆబ్వియస్ గా ఇక్కడ ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగుతుంది. ఇక్కడ డేంజరస్ బ్యాటర్స్ గా ఎస్ఆర్హెచ్ దిగుతుంది. కాబట్టి ఇక్కడ 300 కొడతారా లేకపోతే ఆర్సీబీనే మరొక్కసారి చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ని ఢీకొంటుందా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్ అంటే ఫస్ట్ మ్యాచే హై ఫీస్ట్ మ్యాచ్ గా ఉండబోతుందని అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీకి అండ్ దాని తర్వాత లాస్ట్ లో కూడా ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీకి ఈసారి 2 సార్లు తలపడబోతున్నాయి. సో చూడాలి మరి ఈసారి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ ఎలాంటి ప్రదర్శన చేస్తాయి అండ్ ఈసారి 300 స్కోర్ దాటుతుందా ఎస్ఆర్హెచ్ లేకపోతే మరొక్కసారి డిఫెండింగ్ గా నిలుస్తారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎవరు విన్ అని మీరు అనుకుంటున్నారు? మరి ఎస్ఆర్హెచ్ 300 కొడుతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.